శైలేంద్ర అయితే రిషి దగ్గరకు డబ్బుతో వచ్చి, ఇదిగో ఈ డబ్బు తీసుకొని నువ్వు ఇప్పుడు నాతో పాటు అర్జెంటుగా వచ్చాయి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న రంగా అయితే సరే సార్ ఒక్క నిమిషం ఉండండి, ఈ డబ్బుని బుజ్జికి ఇచ్చి వస్తాను అని చెప్పి అక్కడ ఉన్న రంగా వెళ్తాడు. దాంతో శైలేంద్ర సరే తొందరగా రా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న బుజ్జి దగ్గరికి రంగా వెళ్ళి, రే బుజ్జి, ఈ డబ్బుని దీన్ని ఈ సూట్ కేసుని ఇదంతా కూడా మన మేడం గారికి ఇచ్చేయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని బుజ్జి అయితే ఏంటన్నా ఇది, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. రే, నేను కొద్ది రోజులు కనబడను, ఊర్లో ఉండను, నానమ్మ వాళ్ళని నువ్వే బాగా చూసుకోవాలి, ఇదిగో ఇది మేడం గారికి ఇచ్చేయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని బుజ్జి అయితే దీంతో మేడం గారు ఏం చేస్తారన్నా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. రే, మేడం గారికి అర్థమవుతుంది, అసలైన నిజమేంటో తెలుస్తుంది, నువ్వు దీన్ని మేడం గారికి ఇచ్చేయి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రంగా అయితే నేను కొద్ది రోజులు ఊర్లో ఉండను అని చెప్పేస్తాడు. ఇక ఆ విషయం అంతా కూడా చెప్పేసి రంగా ఇచ్చింది వసుధారికి అయితే బుజ్జి ఇస్తాడు. అది చూసి వసుధార అయితే ఏంటి ఇది, అది సార్ ఏంటి ఎక్కడికి వెళ్ళారు, నాకు ఇది ఇవ్వడం ఏంటి, అసలు దీని వెనక ఉన్న కథ ఏంటి అని చెప్పి వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.